లేదని. ఇచ్చిన తర్వాత ఆ పేరుకి పక్కన ఇంకో ముక్క యాడ్ చేసి ఓ బోగస్ కంపెనీ క్రియేట్ చేసి ఆ కంపెనీకి డబ్బులు ఇచ్చారు. ఇష్టమేమో ఏ అనే కంపెనీతో పెట్టి బి అనే కంపెనీకి చెక్ ఇచ్చారు. అకౌంట్లోకి డబ్బులు అందులో పడ్డాయి. ఈ పడ్డ డబ్బులు ఇంకొక కంపెనీకి వెళ్ళినాయి. ఆ వెళ్ళినటువంటి కంపెనీ వాళ్ళు వివిధ అకౌంట్లోకి మళ్ళించారు. ఇది పూర్తి ఆధారం ఉంది అక్కడ, క్లియర్ ఆధారం ఉంది అక్కడ. అదేమో ఆధారాలు ఏమి లేవని రాశారు. ఇక్కడేమో వీళ్ళందరూ ఈ కంపెనీలో వాళ్ళందరూ ఉన్నారని రాశారు. దీంట్లో డబ్బులు ఎట్టేళ్ళంటే వీళ్ళందరూ తీసుకుని ఉంటారులే అని రాశారు తప్పించి. ఇప్పుడు ఒక కరప్షన్ ప్లాన్ చేశారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, నిజంగానే ఇది జరిగింది, ఇట్లాగా జరగలేదని మనం ఏం సర్టిఫికెట్ ఇవ్వం కదా, మనకి సంబంధం లేదు అది. కానీ జరిగినప్పుడు ఎవడైనా బుద్ధి బుర్రా ఉన్నోడు ఎవడైనా సరే డబ్బులు 10 మందికి తీసుకురమ్మంటాడా? మిథున్ రెడ్డి నువ్వు బట్టురా, విజయసాయి రెడ్డి నువ్వు బట్టురా, కాస్త కృష్ణమోహన్ రెడ్డి నువ్వు బట్టురా కొంచెం, లేకపోతే ఇంకొకటి ఎవరో పేర్లు చెప్పారు. మొత్తం 6-7 దగ్గరకో డబ్బులు అంట. 6-7 ఎందుకు పెట్టుకుంటారు ఇక్కడ? అంటే కొన్ని డిస్టిలరీలు వీళ్ళకి అప్పచెప్పారని కదా ముందు నుంచి నేను అనే పాయింట్, డబ్బులు కలెక్షన్ ఏదో మిథున్ రెడ్డి చూసుకున్నారట. అదే అనేది, డబ్బులు కలెక్షన్ అనేటటువంటిది ఇన్ని తలకాయలు పెట్టుకుని ఎవడన్నా చేయి కాల్చుకుంటాడా? అందులో ఒకప్పుడు జైలుకి వెళ్ళినోడు ఇప్పుడు